బజాజ్ ఆర్ఈ కాంపాక్ట్‌కి నేను ఎక్సలరేటర్ కేబుల్ మార్చి ఇప్పటికి 36 రోజులు అవుతుంది. ఆ కేబుల్ ఇన్నర్ కట్ అయిపోయింది. అది ఒరిజినల్‌దే మరి. కంపెనీ ప్యాకింగ్‌లో డూప్లికేట్‌వి వస్తున్నాయి అనుకుంటా. చూడండి ఇదిగో. ఈ ఇన్నర్ మారుస్తున్నాను. ఇదైతే మరి ఎఫ్‌పిసిఎన్జి లాంగ్ అని ఉంది. ఏసీసీ వైర్ అని ఉంది. దీనికి సెట్ అయిద్దో లేదో చూడాలి. ఇక్కడ మా దగ్గరలో ఆటోమొబైల్ షాప్‌లో అయితే గనక ఇదే దొరికింది. మీరు ఈ ఎక్సలరేటర్ కేబుల్ తీసుకునేటప్పుడైతే గనక షోరూమ్‌లోనే తీసుకోండి. నేనైతే బయట తీసుకున్నాను. దానివల్ల ఏమైనా అది డూప్లికేట్ వచ్చిందేమో నాకైతే ఐడియా లేదు. ప్రతిసారి కుదరదు. ఇప్పుడు ఓపెన్ చేసాం కాబట్టి మనం ఇది కొంచెం క్లీన్ చేసి ఆయిల్ వేసి ఎక్కించుకుంటే ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు వెనక నుండి ఇన్నర్ ఎక్కిద్దాం. తిరిగి చూద్దాం ఎదరేంటో తగులుతుంది. వచ్చింది వైర్ అయితే ఇక్కడ తగులుతుంది దీనికి. ఆ వైర్ని ఎక్స్ట్రా ఉన్న వైర్ని నెడతాను చూడండి. వైర్ అయితే వచ్చింది. ఇది బిగించుకుందాం. ఇప్పుడు ముందు మనం వెనక కరెక్ట్ చేసుకుని వచ్చి ఈ ముందు బిగించుకోవాలి. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఈ ముందు ఒకళ్ళు ఉండి లాగి పట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఎదర నట్టు బిగించుకునేది కాబట్టి. ప్లే ఉంది, కరెక్ట్గానే ఎక్కించాం. అయినా ఒకసారి బిగించి చూద్దాం. చూడండి ఇక్కడ మనం ఈ వైర్ మక్కి బిగించుకోవాలి కాబట్టి దీన్ని ఇలా హోల్లోకి ఎక్కించాను. ఎక్కించిన తర్వాత ఈ ప్లే మొత్తం వెనక్కి పెట్టుకోండి. డైరెక్ట్ మనం కేబుల్కి అయితే కనుక దానికి ఇది ఈ ఫిట్టింగ్ ఏం అవసరం లేదు. కాంతి వెనక్కి చివరికి బిగించుకుని ఎక్సలేటర్ ప్లే లేకోకుండా ఉంటుంది. దీన్ని టైట్గా బిగించుకోండి. మధ్యలో ఎక్కడైనా ఊడిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది పడాలి రన్నింగ్లో ఊడిపోతే. ఇప్పుడు మొత్తం బిగించేసాం కాబట్టి ఈ ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకోండి. ఇబ్బంది పడుతుంది. ఎలాగైతే కట్ చేసాం, ఇంత మొక్క మిగిలింది. మీరు కూడా ఇది బిగించిన తర్వాత ఇలా కట్ చేసేసేయండి మొక్కని.
కొంతమంది లోపల రింగ్ లాగా చుట్టి పెడుతూ ఉంటారు. అలా పెడితే కనుక డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఆ రింగ్ లాగా చుట్టి పెట్టింది పక్కన అటు ఇటు తగిలి ఎక్సలేటర్ స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ముందు కూడా ఈ ఇన్నర్లు అవుటర్లు మార్చడం నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి మొదటిసారి అయిపోయింది. లేదంటే అక్కడ ఎక్సలేటర్ సిట్టింగ్లో కూర్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కోసారి ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చుంటే కనుక ఇలా ఒక్కసారితో అవ్వదు, మళ్ళీ పైకి తీసి మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతే. ఇన్నర్ మార్చడం అయితే కనుక ఇలా, అవుటర్ మార్చడం అయితే మనం మార్చిన విధంగా. అవుటర్లో అయితే కనుక మీరు షోరూంలోనే తీసుకోండి. నాకు 30 రోజులు 35 రోజులు వచ్చింది అంతే. మొత్తం రన్నింగ్ టైం చూసుకోవటం అయితే నేను రన్నింగ్ చేసింది ఒక 15 రోజులు రన్నింగ్ చేసి ఉంటాను ఆ వైర్తో, ఆ కేబుల్తో. మామూలుగా నేను వీడియో పెట్టిన దగ్గర నుండి లెక్కేసుకుంటే కనుక 36 రోజులు అయింది. ఆ ఇన్నర్ చూసి తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.